మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయమున నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి మా జీవితాలకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. తండ్రి, నన్ను నీ నోటి బూరగా జీవించమని వేడుకుంటున్నాం. మీ మాటలు నాలో ఉంచి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న ప్రతి బిడ్డను పేరుబడ దీవించమని, వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని. తండ్రి, విత్తనము మంచి నేలలో పడినప్పుడు ఏ రీతిగా ఫలిస్తుందో వాక్య ప్రకారముడి ప్రతి ఒక్కరూ, వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ ప్రభు మంచి నేల పడే తండ్రి, ప్రతి ఒక్కరు ఆత్మఫలముతో ఫలించే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, మీరే ఘనత మహిమలు పొందుమని నజరైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మన ఈరోజు ధ్యానమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకొని ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి దేవుని మాటలు మనం ధ్యానం చేయాలని వీళ్ళందరినీ కూడా కోరుచున్నాను. 9వ వచనంలో, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, తామే నీతిమంతులమని నమ్ముకొని అనగా సెల్ఫ్ డెసిషన్. వారు మేము నీతిమంతులం అనేది వారి యొక్క ఆలోచన, వారి మనసులో ఆ రీతిగా గర్విస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. అటువంటి వారికి దేవుడు తెలుసుకోవడానికి నీతిమంతులు ఎవరు, పరిశుద్ధులు ఎవరు, పవిత్రులు ఎవరు, ప్రార్థన ఏ విధంగా చేయాలా, దేవుని సేవించుటలో మన యొక్క సమర్పణ జీవితం ఏ రీతిగా ఉండవలనో, మరి యేసు ప్రభు వారు మరి దేవాలయానికి 2 వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళినప్పుడు వారిని గురించినటువంటి ఉపమానం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మన 10వ వచనం చదువుకున్నప్పుడు, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళినారు. ఆ 2లో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. ఈ పరిసయ్యుని ప్రార్థన ఏ రీతిగా ఉన్నదంటే, అంతా తనను గురించి, తనలో ఉన్నటువంటి ఒక గర్వాన్ని గురించి, అహంకారాన్ని గురించి అతడు ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాడు. అంటే కృతజ్ఞత అనేది ఏమిటో ఆయనకు తెలియలేదు. దేవుడు చేసిన మేలులకు, దేవుడు చేసిన ఉపకారములకు కృతజ్ఞత చెల్లించాలి. కానీ అతని కృతజ్ఞత ఏ రీతి ఉన్నదంటే, అంత ఇతరులను తృణీకరిస్తున్నాడు, ఇతరులను అంత విమర్శ చేస్తున్నాడు. ప్రార్థనలో అతడు ఈ రీతిగా విమర్శ చేయడము, ఇతను తృణీకరించడం అనేది సరైనది కాదని మనం తెలుసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో మేము దేవుని సేవ చేస్తున్నప్పుడు, వాక్యము మేము చెప్పుతున్నప్పుడు, నన్ను గురించి బాబువారు వాక్యం చెప్పినాడని కొంతమంది మనల్ని విమర్శ చేస్తుంటారు. ఒక సందర్భంలో ఒక సంఘంలో ఒక ఆయన చాలా మంచివాడు, భక్తి గలవాడే, విశ్వాసం గలవాడే, నాకు చాలా ముఖ్యమైనటువంటి వాడే. కానీ ప్రతి ఆదివారము నేను చెప్పేటువంటి వాక్యం ఏంటంటే ఆయన మనసు కొడుతుంది. రెండవది, ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, నన్ను గురించే బావగారు చెప్తున్నాడు వాక్యం అని చెప్పేవాడు. కాబట్టి ప్రసంగాలలో మనం వింటూ ఉంటాం, నన్ను గురించి చెప్తున్నాడు, ఇతరుల గురించి చెప్తున్నాడని ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ నేను ఆయన గురించి ఏం మాట్లాడలేదు, ఆయన గురించి ఏమి కూడా చెప్పలేదు. కానీ వాక్యములో ఏముందో, నేను దేవుని సేవల అనుభవం ఏమిటో, దేవుడు ఏమని తెలియపరిచినాడో ఆ విషయాలు మాత్రమే నేను తెలియపరుస్తుంటాను. ఒకరోజు ఏం చేస్తున్నాడంటే, నేను వాక్యం చెప్తుంటే గుడి ముందర నిలబడుకొని చాలామందిని ప్రోగు చేస్తున్నాడు. వాక్యం వినలేదు. ఎందుకు ప్రోగు చేస్తున్నాడంటే, బాబుగారంతా నన్ను గురించి చెప్తాడు, మీరు వినండి అని చెప్పే వాక్యమని చాలామందిని అక్కడ నిలబెట్టుకున్నాడు. నేను వాక్యం ముగించిన వెంటనే, ప్రార్థన అయిన వెంటనే అందరూ గుంపుగా నా మీదకి వచ్చినారు. బాబుగారు, నువ్వు చెప్పే వాక్యం అంతా ఈయన గురించే నువ్వు చెప్తున్నావు, ఆయన చాలా బాధపడుతున్నాడు,
ఆయన ఏ విషయంలో బాధపడడు, నీ వాక్యం బట్టి ఆయన చాలా బాధపడుతున్నాడని వారు అడగడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను వారికి చెప్పినటువంటి ఒక జవాబు ఏంటంటే, నేను వేదాంత కళాశాలలో చదివిన ఎక్కడ ఆయన పేరుని గురించి నేను చదవలేదు. రెండవదిగా, నేను చేసిన గంట ప్రసంగంలో ఆయన పేరు గురించి కూడా నేను చెప్పలేదు. మాకు అదే పని ఏమీ లేదు ఇతని గురించి చెప్పేది. దేవుని వాక్యం చెప్తాం, ఏదైనా అనుభవం చెప్తాం, ఏవైనా ఉపమానాలు చెప్తాం, అంతేగాని మేము ఈ లోక సంబంధంగా మాట్లాడేది ఏముండదు. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి, నేను నా యొక్క వాక్య పరిసర ఈ రీతిగానే ఉంటుందని వారికి తెలియడం జరిగింది. మరి నిజంగానే బాబు నీ పేరు తీసానంటే చెప్పలేదన్నాడు. మరి నీకెందుకు బాధ, నీకెందుకు కష్టం? నీ పేరు తీసినప్పుడు నువ్వు అడగల కదా. నీ వచ్చినటువంటి వాళ్ళే ఆయనను మళ్ళీ తిరిగి ఆయనకు జవాబు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాక్యాలలో మనం చూడగలం, కొన్ని ప్రాంతాలలో కొన్ని స్థలాలలో నన్ను గురించి చెప్తున్నారని ఇరుగా కొంతమంది భావిస్తుంటారు, అది వాక్యాల్లో. కానీ పరిస్థితి ఏంటంటే వాక్యంలో కాదు, ప్రార్థనలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఇతరుల గురించి ఆయన చెప్తుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థనలో ఇతరుల గురించి ఇంకా ప్రార్థన చేయాల, వారి అవసరాల కోసం ప్రార్థన చేయాల, వారి రోగముల కోసం ప్రార్థన చేయాల, వారి క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థనలో విమర్శలు చేస్తూ, ప్రార్థనలో చిన్న చూపు చూసి ఇతరులను, ప్రార్థనలో మనము గర్వపడి ఈ రీతిగా ప్రార్థనలు మనం చేయకూడదని ఈ పరిసయ్యుని ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే 11వ వచనంలో పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. చూడండి, ఇతర మనుషులంటే మనుషులందరూ ఏదో ఒక విధంగా ఈయన ఏం చేస్తున్నాడంటే చిన్న చూపు చూస్తున్నాడు వాళ్ళను. రెండవదిగా ఈ సుంకరి వలన ఉండనందుకు అంటున్నాడు. అంటే సుంకలను పరిశీలన ఎట్లా చూస్తారంటే చాలా ఎడబాటుగా చూస్తారు, దూరం పెడుతుంటారు సుంకలను, దగ్గర కూడా రానియరు. చాలా చిన్న చూపు అనేది సుంకర్ల మీద ఉంటుంది. ఇంకా ఏమంటుండంటే చోరులు అంటే దొంగలు, చోరులు అంటే అన్యాయస్తులు అంటే న్యాయం లేనటువంటి వారు, వ్యభిచారులు అనగా వ్యభిచారం చేసి పాపము చేసినటువంటి వారు. కానీ ఈ రీతిగా ప్రార్థనలో ఒకవేళ మనుషులకు ఎదురుగా మాట్లాడవచ్చు, కానీ వారి తప్పులను గురించి అది కూడా దేవుని బిడ్డలు మాట్లాడకూడదు, ఒకరిని విమర్శ చేయకూడదు, ఒకరి తప్పులు బయట పెట్టకూడదు. కావాలంటే మనము దేవునికి తెలియపరచాల. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు, ఈ పరిసయ్యుని ప్రార్థన అంతా కూడా ప్రార్థనలో తనను తాను గర్వపడుతూ, నేను నీతిమంతుడను, వీళ్ళందరూ అవినీతిమంతున్నటువంటి ధోరణిలో నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు, వారి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఈ రీతిగా దేవునికి మొరపెడుతున్నాడు. అయితే యేసుప్రభువు ఏమన్నాడు? సుంకరి ప్రార్థన ఆలకించినాడు. దేవా, పాపినైన నన్ను కరుణించమని సుంకరి ప్రార్థన చేసినప్పుడు సుంకరి ప్రార్థన ఆలకించినాడు, పరిసయ్యుని ప్రార్థన ఆలకించలేదు. ఈ పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడని ఆ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు చెప్పినాడు. కాబట్టి తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని మన యేసుప్రభువు వారు ఈ లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పటికి కూడా ప్రార్థనలో ఎవరిని గురించి విమర్శలు చేయడం కానీ, ఎవరైనా ప్రార్థనలో వారి తప్పుల గురించి మనం చెప్పడం కానీ అటువంటిది చేయకూడదని ఈ పరిసయ్యుని ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ముందు మనలో ఏ తప్పులు ఉన్నాయి, మనలో ఏ పాపములు ఉన్నాయి, మనం ఏ రీతి ఉంటున్నామని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని గురించి తెలియపరిచే దేవుడు. ఎవడు సుంకరి, ఎవడు పరిసయ్యుడు, ఎవడు నీతిమంతుడు, ఎవడు అవినీతిమంతుడు, పాపులు ఎవరని దేవుడు చెప్తాడు. కానీ మనుషులు మనము తీర్పు చేయకూడదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అందరినీ ఆశ్రయించాడు, అందరి ప్రార్థన ఆలకించాడు. మనము పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 విషయాలు మనం చూసినప్పుడు
కయీను హేబేలు అర్పణలు తీసుకుని వస్తారు. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి ఒక 6 వచనాలు మనం చదువుకున్నప్పుడు కయీను అర్పణ చేస్తాడు, హేబేలు కూడా అర్పణ చేస్తాడు. కానీ దేవుడు ఇద్దరు అర్పణలు ఆలకించలేడు. కేవలము ఆ యొక్క హేబేలు యొక్క అర్పణ మాత్రమే దేవుడు ఆలకించినాడు. కయీనును కానీ కయీను అర్పణను కానీ దేవుడు ఆలకించలేదు. అంటే ఇద్దరు అర్పణలు తెచ్చే ఒక అర్పణను మాత్రమే దేవుడు ఆశ్రయించినాడు, ఇంకొకరు అర్పణ ఆయన అంగీకరించలేదు. ఆ రీతిగా ఇద్దరు వ్యక్తులు పొలములు ఉన్నప్పుడు పరిశుద్ధైన లూకా రాసినటువంటి సువార్తలో మన దేవుడు ఈ యొక్క పరిశుద్ధుడు ఏ రీతిగా చేస్తున్నాడు మనం ఆలోచన చేసినప్పుడు, ఇతడు తనను గురించి చెప్పుకోకుండా ఇతరుని గురించి అతడు చెప్పుకుంటాడు. 11వ వచనంలో నేను అతనిలో దొంగతనం తెలియదు, అతనిలో అన్యాయం కనపడదు, అతనిలో వ్యభిచారం అనేది కనపడదు, ఇంక ఇతర మనుషుల తప్పులు ఈ సుంకలు ఉండనందు కానీ ఈ రీతి ఇతరుల గురించే అతని మనసులో ఉంది. కానీ నేను ఎటువంటి వానని అతడు అనుకోవడం లేదు. పరిశుడైన మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 40-41 వచనాలు మనం చదువుకుంటే, పొలములో ఉన్నటువంటి ఇద్దరు మరి ఒకరు పైకెత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు అక్క చెల్లెలు అంటే ఇద్దరు ఒక స్త్రీలు ఆ యొక్క విసురురాయి విసురుతూ ఉంటే వాళ్ళు దేవుడు ఒకరిని పైకెత్తడం తీసుకుపోవడం, ఒకరిని విడిచిపెట్టడం జరుగుతుంది. అనగా ఆయన తీర్పు అనేది ఇద్దరిని రక్షించాలా, ఇద్దరు పరలోకం వాళ్ళని కాదు, ఎవరి క్రియలు చొప్పున వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ కాలంలో ఇంటిలో ఒకరు విశ్వాసం ఉంచితే ఒకరు ప్రార్థన చేసుకుంటే అందరికని కాదు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం అంటాడు దేవుడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం అన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇద్దరు అర్పణలు తెచ్చి ఒకరి అర్పణ దేవుడు ఆశ్రయించినాడు, అంగీకరించినాడు. ఇద్దరు పొలములుంటే ఒకరిని మాత్రమే దేవుడు పైకెత్తుకున్నాడు, ఒకరిని విడిచిపెట్టినాడు. కాబట్టి ఇద్దరు ప్రార్థనలకు వచ్చినారు. ఇక్కడ ఇద్దరు ప్రార్థనలు, పరిసేడు ప్రార్థనకు వచ్చినాడు, సుంకరి ప్రార్థనకు వచ్చినాడు. కానీ పరిసేనట్ట కడగ పెట్టి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఎందుకంటే దేవా పాపినైన నన్ను కరుణించమని. కాబట్టి ఈ లోకంలో మనం ఎప్పటికీ మనల గురించి ప్రార్థన, వాక్యము బోధించవచ్చు, అందరికీ ఇతరుల గురించి బయట మాట్లాడుకోవచ్చు. కానీ ప్రార్థనలో మనము ఎంత పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, ఇతరులను విమర్శించి ఇతరులను తప్పు పెట్టి ఆ రీతిగా ప్రార్థన చేయడం అనేది సరైనటువంటి ప్రార్థన కాదని ఈ పరిసైన ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలా, మన తప్పులు మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలా. మన పాపాలన్నీ కూడా దేవునికి తెలుసు, మన అతిక్రమలన్నీ కూడా దేవునికి తెలుసు. మనం దేవుని దగ్గర ఎప్పుడు కూడా దాచిపెట్టలేమని మనం తెలుసుకోవాలా. మనం యెషయా ప్రవక్తను చూసినప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటే, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడని నేను అంటాడు. అక్కడ ఆ యొక్క యెషయా అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల మధ్య నివాసము చేసేటువంటి వాడను. కాబట్టి ఆ రీతిగా అతడు తన యొక్క తప్పులను గురించి, అపవిత్రత గురించి ఆ దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క బలిపీఠము నుండి శరాపులలో ఒకడు నిప్పును చేతపట్టుకొని వచ్చి అతని నోటికి పెదవులకు తగిలిస్తాడు. ఇది నీ పెదవులకు తగిలింది గనుక నీ పాపము ప్రాయశ్చిత్తమైంది, నీవు పవిత్రుడు అయినటువంటి విషయాన్ని అక్కడ దేవుడు సెలవిస్తాడు. అప్పుడు యెషయా దేవుని సేవలో ముందుకు పోయినట్లు మనం చూడగలం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకోలేం. మనం ఆయన ద్వారానే మనం పవిత్రమవుతాం. కానీ మనంతట మనం నీతిమంతులము, మనంతట మనం పవిత్రమని అనుకుంటే అదే దేవునికి మనకు ఉన్నటువంటి వ్యత్యాస యొక్క తేడాతో కూడినటువంటి మనస్సు అని మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ముందు మన శరీరం ఏ రీతిగా ఉన్నది, మన మనస్సు అనేది ఏ రీతిగా ఉన్నది, మన హృదయం ఏ రీతిగా ఉన్నది అని మనం తెలుసుకోవాలా. ఈ పరిసయుడు
ఇతరులను గురించి దొంగలు అంటున్నాడు, ఇతరుల గురించి అన్యాయస్తులు అంటున్నాడు, వ్యభిచారులు అంటున్నాడు, ఇంకా ఇతర మనుషుల తప్పులు చెప్తున్నాడు. ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లిస్తున్నానని బాగా గొప్పగా నిలబడి గంభీరంగా తన మనస్సులు అనుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి ప్రార్థనలు ఎప్పుడు ఎదుటివారి తప్పులు కానీ, ఎదుటివారి యొక్క విమర్శలు కానీ, చిన్న చూపు కానీ మనం తీసుకొని రాకూడదు. కాబట్టి ఇంకా ఎటువారిని గురించి ప్రేమతో ప్రార్థన చేయాలి, ఎటువారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, వారి అవసరాల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడే వారికి మారుమనసు ఇస్తాడు, వారి తప్పులు దేవుడే క్షమిస్తాడు. అది మన పని కాదు. మనం అడగాల్సింది దేవుణ్ణి, పరిశుద్ధంగా పవిత్రంగా మన దేవుణ్ణి అడగాలనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. వ్యభిచారులు అంటున్నాడు. వ్యభిచారం అనేది కొంతమంది ఏం చేస్తారంటే వారు వ్యభిచారం చేస్తూ ఇతరుల వ్యభిచారం గురించి మాట్లాడుతుంటారు. ఒకప్పుడు పెద్దల కాలంలో ఏం చేసేవాళ్ళంటే, పెద్దల కాలంలో ఇద్దరు స్త్రీలు కలుసుకుంటే మూడో స్త్రీని గురించి మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు స్త్రీల కంటే ఎక్కువ ఇద్దరు పురుషులు కలిసినారంటే ఇంకా మిగతా వాళ్ళని గురించి మాట్లాడుకుంటున్నారు. మందిరములు అదే పని, బయట అదే పని, ఎక్కడ వెళ్ళినా కానీ కలుసుకున్నారంటే దేవుని మాటలు ఉండవు, కలుసుకున్నారంటే ప్రార్థన ఉండవు. ఇతరులను గురించి, ఇతరుల విషయాల గురించి, వారి కుటుంబంలో విషయాలు తీసుకున్నారు, వాళ్ళని గురించి, అక్కడున్న కూర్చున్న వారి గురించి వాళ్ళ విషయాలు తీసుకున్నారు, కానీ ఇతరులను గురించి వారు తీసుకొని రావడం జరుగుతుంది. అందుకే మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ మనలో మనమే మొట్టమొదటి పరీక్ష చేసుకోవాలి. వ్యభిచారం అనే మాటను మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు ఎంత గొప్పగా లోతైనటువంటి ఒక భక్తి మార్గాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ నీకు అందం కనపడిందా, కళ్ళు మూసుకోవాల, అసలు ఆ దిక్కేను చూడకూడదు. మన పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకున్నప్పుడు, నీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు అప్పుడే నీ హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవుతున్నాడు. చూడు ప్రియమైనటువంటి వారా, చూపు చాలు. కాబట్టి కళ్ళు మూసుకోవాలను, నీ తల వాళ్ళకు తిప్పకూడదు. యేసుప్రభువు వారు అంటున్నాడు, ఆమెతో శయనించడం కాదు, అది వ్యభిచారం చేయడం కాదు. మనము ఆ యొక్క మోహపు చూపు, మన చూపు మంచిది కాకపోతే, మన కన్నులు మంచివి కాకపోతే మనం వెంటనే మనం ఏం చేయాలో చూడండి, ఆ యొక్క మోహపు చూపు అనేది ఉంటే ఆమెతోనే శయనించినట్లు వ్యభిచారం చేసి, అది కూడా హృదయమందు వ్యభిచారం అంటున్నాడు. శరీర సంబంధమైన వ్యభిచారం కాదు, హృదయమందు వ్యభిచారము అన్నటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు మన శరీరానికి మన జీవితాన్ని చూపిందంటే కన్ను. ఈ కన్ను మంచిగా ఉంటే మన శరీరం అంతా బాగుంటుంది, మన జీవితం అంతా కూడా బాగుంటుంది. పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నప్పుడు, నీ దేహమునకు దీపము కన్నే గనుక, ఆ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా బాగుంటుంది. నీ దేహమంతా అనగా కన్ను మంచిదైతే మన జీవితం అంతా మంచిగా ఉంటుంది. మన నోరు మంచిదైతే అందరూ మంచిగా ఉంటారు. అంత మనలో ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనమే పరీక్ష చేసుకోవాలా, మనమే దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలా. మనము పాపులము, ఈ లోకంలో మన జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నదా లేదా అని మనలో మనమే చూసుకోవాలి, కానీ ఇతరుల గురించి కాదు. ఇతరుల తప్పులు, ఈ పరిశీలన ప్రార్థన ఏంది, ఇతరుల తప్పులు చేస్తున్నాడు, ఆ యొక్క దొంగలు అంటున్నాడు, వ్యభిచారులు అంటున్నాడు, అన్యాసులు అంటున్నాడు, సుంకర్నైతే లెక్కే చేయలేదు, ఈ సుంకర వలె ఉండనందుకు అంటున్నాడు. కాబట్టి యేసువే చెప్పింది, వ్యభిచారం అంటే నువ్వు పోయేదో శరీర సంబంధంగా చేసేది కాదు. వ్యభిచారం అంటే నీ మనస్సులు అనుకుంటే అయిపోయా, నీ హృదయములు అనుకుంటే అయిపోయా, నువ్వు ఆ వ్యభిచారం చేసినట్లే, ఆ పాపము చేసినట్లే అన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు వారు బోధిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నప్పుడు, నీ కంటిలో దూలం ఉండంగా నీ ఎదుటివాని కంటిలో నుండి నలుసును నువ్వు చూచటేయాలంటాడు. ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో. పరిసయ్యునిలో ఎంత దూలం పెరిగిపోయిందంటే, అక్కడ నేనే నీతిమంతుణ్ణి, నేనే పవిత్రుడను, నేనే ఐ ఆమ్ ది గ్రేట్ అన్నటువంటి
విషయంలో అక్కడ మనసు పెరిగిపోయింది. కాబట్టి నీ కంటిలో ఒక దూలం ఉంది, నీ కంటిలో ఎదుటివాని కంటిలో నలుస్తుంది. కానీ నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు తీసేసుకో మొదట, తరువాత నీ ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును నువ్వు తీసేయి. అంటే ముందు దూలం. మన పని ఏంటంటే మన కళ్ళు చూసుకోము, మన హృదయం చూసుకోము. మనం ఎదుటివారి కళ్ళు, ఎదుటివారి హృదయం, ఎదుటివారిని గురించి విమర్శ చేయడము, వాళ్ళే వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళే తప్పులు చేస్తున్నారని ఇదే పని లోకంలో. ఎక్కడ గుంపులేనారంటే, ఎక్కడ 2-3 కూడుకున్నారంటే మాట్లాడుకునే విషయాలు ఇవే. విమర్శలు, తప్పులు పట్టడము, వ్యభిచారాలను చెప్పడము, వాళ్ళ ఇంటిలో లేనట్టుగా. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తున్నాడు, యేసు ప్రభువారు మనలను పరిశుద్ధులుగా ఉండాలంటున్నాడు. మనం పవిత్రులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అన్ని మనలో దూలం పెట్టుకుని మనలోని ఒక వేషధారణ, మనలోని ఒక వ్యభిచారము, మనలోని దొంగతనం, అన్యాయము మనలో ఉంటే మన ప్రార్థన ఏ రీతిగా, ఇవన్నీ కూడా హృదయం నుండి వస్తాయంట. ఇప్పుడు యేసు ప్రభు వారు మనకు మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకుంటే, పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం మనం చదువుకుంటే, నోటిలో నుండి వెళ్ళిన లోపలికి పోవునది కడుపులో పడి అది బహిర్భూమి నుండి బయటికి పోతామంట. అది ఒకటేసారి. ప్రియమైనటువంటి వారు దేవుడు చెప్తున్నాడు, బయట నుండి పదార్థాలు ఏవైనా తింటే నోట్లో పడతాయి, నోట్లో పడినటివి కడుపులో పడి బహిర్భూమి ద్వారా బయటికి పోతాయి అంటున్నాడు. అయితే హృదయము నుండి వచ్చేటివి, లోపల నుండి వచ్చేటివి అవి ఏమిటి అని మనం ఆలోచన చేసిన దురాలోచనలు, వ్యభిచారములు, దేవదూషణలు, అల్లరులు, దొంగతనాలు, అవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ మనిషిని అపవిత్రపరుస్తున్నాయంటాడు ఒకటేసారి. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే, వెలుపల నుండి లోపల వెళ్ళేటివి అపవిత్రము చేయడం లేదు, కానీ లోపల నుండి హృదయములో నుండి మనసు నుండి బయటికి వచ్చేటివి అవి మనసుని అపవిత్రపరుస్తున్నాయి. మరి పరిసయ్యుని హృదయములో నుండి బయటికి వస్తున్నాయి, అందుకే అతడు అపవిత్రుడైపోయినాడు, అతడు వేషధారైపోయినాడు ఒకటేసారి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా మన హృదయములో మన మనసు నుండి బయటికి ఏమొస్తున్నాయి మనం ఆలోచన చేయాల. దురా ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, దేవదూషణలు, దొంగతనములు, వ్యభిచారములు, అవన్నీ కూడా ఈ మనిషి జీవితాన్ని అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడు. కాబట్టి దేవుడు మనం పిలిచింది ఏంటికంటే, మనం పవిత్రులుగా ఉండాలా, పరిశుద్ధులుగా ఉండాలా. ప్రార్థన చేసేవాళ్ళు, వాక్య పరిచర్య చేసేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని ప్రార్థన చేసేవారు ముందు వాళ్ళు పరిశుద్ధులు కావాలా, వాళ్ళు పవిత్రులు కావాలా. వాళ్ళు పరిశుద్ధులు పవిత్రులు కాకుండా పరిశీలన వలె అంత వేషం వేసుకొని మనసంతా ఇతరుల గురించి తప్పులు పడుతూ మనం ఆరితో ముందుకు పోతుంటే ఏమీ లాభం లేదు అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నప్పుడు అంటాడు, అక్కడ దేవుడు మన పరిశుద్ధులట అనగా మనము అపవిత్రుల ఉండుటగా ఆయన పిలవలేదు మనలను. దేవుని పిలుపు చెప్తున్నాడు. దేవుడు మనలను దేనికి పిలిచినాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అపవిత్రులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు, పవిత్రులుగా ఉండడానికే ఆయన యేసుప్రభు మనల్ని పిలిచినాడు. మనం పవిత్రులు ఉండడానికి ఏం చేసినాడు యేసుప్రభు వారు మనం ఆలోచన చేసినగా యోహాను సువార్త 13వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మనం చదువుకుంటే 10వ వచనంలో మీలో పవిత్రులు లేరు, మీలో అపవిత్రులు కొందరు ఉంటున్నారు, ఇస్కరియోతు యూదాను మనసుగా తెచ్చుకొని కొందరు అపవిత్రులు ఉన్నారు మీలో అని యేసుప్రభు ఏం చేసినాడు, పళ్ళెములో నీళ్లు వేసి ఆ నీళ్లతో వారి పాదములు కడిగి ఆ పాదములు కడిగి తన నడుముకున్నటువంటి టవాలు తీసి తుడవడం మొదలుపెట్టినాడు. ఆ విధంగా చేసి దేవుడు యేసుప్రభు వారు నేను చేసినట్టే మీరు చేయాలన్నాడు. ప్రియమైన వాళ్ళరా, శిష్యులను పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి యేసుప్రభు వారు ఏం చేసినాడు,
తన్ను తానే తగ్గించుకొని దీనత్వం కలిగి, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, సృష్టికర్తడు దేవుడు, ఆయన శిష్యుల పాదాల దగ్గరికి వంగినాడు. అంత దీనుడైపోయినాడు. ఒకటేసారి సిలువ మరణము పొందేంత వరకు అంత దీనుడైపోయినాడు. పళ్ళెములో నీళ్లు పోసి వారి పాదాలు కడిగినాడు. పేతురు, అయ్యో ప్రభువా, నా పాదాలు నువ్వు కడుగుతావంటే, ఇది కడగకపోతే నీకు నాకు పాలు లేదు. నా తల కూడా కడుగు ప్రభువా, నా కాళ్ళు మాత్రం, నా ముండము కూడా కడుగు ప్రభువా, నన్ను పవిత్రని చేయి, పరిశుద్ధిని చేయమని అక్కడ పేతురు కోరుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు సెలవిస్తుంటున్నాడు, యేసువు ఈ లోకానికి వచ్చింది ఏంటి? మనలోని పాపాన్ని తీసివేయడానికి, మనల్ని దోషములు తీసివేయడానికి, మనల్ని పవిత్రులు చేయడానికి. ఆయన శిష్యుల పాదాలు కడిగినాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే ఆయన నామాన్ని తండ్రి ఎంతో హెచ్చించినాడు, దేవుడు హెచ్చించినాడు. అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఒకటేసారి ఈ వాక్యం చెప్పినాడు. ఆయనే శిష్యుల పాదాలన్నీ కూడా కడిగినారు. ఇంకా ఆయన ఏం చేసినాడు? సిలువ మరణము పొందేంత వరకు తగ్గించుకున్నాడు, విధేయత చూపినాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నప్పుడు, అతన్ని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైందంట. చూడు, మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులు చేయడానికి మరి ఎవరికి? తండ్రికి ఇష్టమేది. దేనికి ఇష్టమైంది? నలగొట్టడానికి. నలగొట్టడం చిన్న విషయం కాదు. ఆయన శరీరాన్నంతా నలగొట్టినారు. అసలు శరీరాన్నంతా దున్నినారు. ఒకటేసారి శరీరాన్నంతా గాయపరిచినారు. శరీరాన్నంతా కూడా రక్తం అంతా చిందించింది ఒకటేసారి. అంతగా మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం మనం చదువుడిన, ఆయన తన ప్రాణమును ధారపోసినాడు. ఒకటేసారి తన ప్రాణాన్ని, అనగా యేసు ప్రభు యొక్క శ్రమలను, ఆయన మరణాన్ని మనము ముందు వచ్చి యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచనాలు చెప్తుంటున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు యొక్క మరణం, ఆయన శ్రమలు, ఆయన బాధలన్నీ కూడా దేవుడు అధ్యాయం ద్వారా మనకు తెలియపరుస్తాడు. కాబట్టి 12వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో తన ప్రాణమును ధారపోసినాడు. ఒకటేసారి ఇంకా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నప్పుడు, అక్కడ యేసు రక్తమే మన పాపములు మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆ 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటే, మనము పాపులమని మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపలను క్షమించి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను మీరు ఈ వాక్యం చిన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైనట్టు ఎవరు నశించిపోకూడదు. ఎవరు కూడా ఈ లోక సంబంధంగా జీవించి వాళ్ళు నశించిపోకూడదు. అందరూ రక్షణ పొందాలా, అందరూ మారుమనసు పొందాలంటే పరిశుద్ధంగా జీవించాలా, పవిత్రులుగా జీవించాలా. అప్పుడు దేవుడు తన యొక్క రక్తం ద్వారా కడుగుతాడు, తన వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు, తన మాట ద్వారా శుద్ధి చేస్తాడు, మనలను పవిత్రులు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవుస్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 9 నుంచి మనం 14 వచనం చదువుకున్నప్పుడు, దేవాలయానికి ఇద్దరు వెళ్ళినారు, పరిసేయుడు, సుంకరి. కానీ పరిసేయుని ప్రార్థన ఎట్టుంది? పవిత్రంగా లేదు. అతనిలో మనస్సులోని మాటల వలన అపవిత్రుడైపోయినాడు. అతడు తనలో వచ్చినటువంటి హృదయంలో, తన మనస్సులో ఏముందో, అనగా లోపండి వచ్చేటటువంటి మాటల వలన అతడు అపవిత్రుడైనాడు. అతడు కానీ సుంకరి, దేవా పాపిని నన్ను కరుణించమని అతడు ప్రార్థన చేసినాడు. కాబట్టి మనం యేసు రక్తంలో కడగబడి పవిత్రం కావాలా, ఆయన వాక్యం హృదయస్థానం చేయబడాలా. మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుందాం, దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధులు చేస్తాడు, పవిత్రులు చేసి తన బిడలుగా మనలను వర్ధిల్లిపేస్తాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమీన్. ప్రేమాదేవుల తండ్రి, స్తోత్రాలనైనా మీరు వినిపించినటువంటి జీవపు మాటల కొరకు స్తోత్రాలు. మీ రక్తంతో మనల్ని కడిగి నీ వాక్య హృదయ స్నానం చేసి ఈ లోకాన్ని మనం పరిశుద్ధిలో పవిత్రం చేసి నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు నామమున బతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమీన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక చేన మనకు, యేసుని ప్రతి బిడ్డకు
ఈ లోకమంతటికి ఇప్పుడప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమీన్.